నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనెట్టి. ఈరోజు ఈ వీడియోలో మనం మనుషులకు ఉండే చాలా రెగ్యులర్గా ఉండే అరుదైన రోగాల గురించి మాట్లాడుకుందాం. చాలా కామనే, కానీ అది రోగమని మనం గుర్తించక అది అరుదైన రోగంగా మారిపోయింది. చాలా రేర్ డిసీజ్, కానీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఓకే, ఇలాంటి ఒక 5 రోగాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈ రోగాలు మీ శరీరం నుంచి అలా బయటికి పంపిస్తే మీకు తెలియకుండానే మీ జీవితం మొత్తం మలుపులు తిరిగిపోయి మారిపోయినట్టుగా అవుతుంది. సో నేను చెప్పేది బాగా గట్టిగా పట్టుకోండి. అరుదైన రెగ్యులర్గా ఉండే రోగాలు. మనకే పక్కనోళ్ళని కరెక్ట్ చేయదు. నా వీడియోలు చాలామంది చూసి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తున్నా, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేస్తున్నా అని ఫార్వర్డ్ చేస్తున్నారు, కానీ ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయ్యి చూడండి, మన లోపల చాలా మార్పులు వస్తాయి. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ ఫార్వర్డ్ చేయండి, తప్పులేదు. ఓకే, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న రోగాలని మాత్రం ఖచ్చితంగా మీలోంచి ఇలా తరిమి బయట కొట్టండి. అందులో ఫస్ట్ రోగం, మీ జీవితంలోకి ఎలాంటి నెగిటివ్ పీపుల్ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నెగిటివ్ పరిస్థితులు ఎంత వచ్చినా సరే ఈ రోగం మీకు ఉండి ఉంటుంది. ఏంటంటే, నాకేదో తెలిసిపోవాలి. 2 ఫ్రెండ్స్ అక్కడేదో మాట్లాడుకుంటుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. లేకపోతే మా అత్త మా ఇంకో తోటి కోడలతో ఏదో చెప్పింది. అలాగా ఒక అరుదైన రోగం ఉంటుంది, ఆత్రం. ఆ ఆత్రం ఆపుకోలేక చాలామంది ఏం జరిగింది, మీ అమ్మ ఏం చెప్పింది, మీ నాన్న ఏం చెప్పాడు, మీ అత్త ఏం చెప్పింది, మీ మామ ఏం చెప్పాడు, ఇట్లాగా కొలీగ్స్లోను, ఆఫీసుల్లోను, ఇంట్లోనూ అవతల వాళ్ళు ఏం చేసేస్తున్నారు అని తెలిసేసుకునే ఒక మాయ రోగం ఉంది. ఈ రోగంతో నిజంగా మిలియన్ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ షోలు కూడా వస్తుంటాయి కదా, ఒక ఇంట్లో పడేసి వాళ్ళందరూ ఎలా కొట్లాడుకుంటారో మనం చూస్తూ ఉండాలి, ఆశ్చర్యంగా, చాలా గొప్పగా. అలాగా పక్కన వాడి జీవితంలో ఏం జరుగుతోంది, ఆ జీవితము వల్ల నన్ను ఎలా అందరూ తప్పుగా అనుకుంటున్నారు అనే మిక్స్చర్లో పడి ఇలా కొట్టుకుని జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో 90% వాళ్ళే ఉంటారు. మా అత్త నా గురించి ఎంత చెడ్డగా చెప్తాడు సార్, మా ఆయన నా గురించి ఎట్లా అనుకుంటాడు సార్, మా తమ్ముడు ఎట్లా అనుకుంటాడు సార్, నా ఫ్రెండ్ సార్, నాతో పాటు నా రూమ్లో ఉన్న ఫ్రెండ్ నన్ను ఇట్లా అనుకుంటుంది సార్, నేను తన కోసం ఎంత చేసినా సార్. ఎవరెవరి జీవితంలో ఎవరెవరు ఏమేమనుకుంటారో, అనుకున్నవన్నీ నేను కరెక్ట్ చేసేసుకోవాలో అని అనుకునేది మహామాయ రోగం. ప్లస్ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతోందో మీకు అన్నీ వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా ఏదైనా వచ్చి చెప్పలేదనుకోండి, ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. ఎవడెవడు ఏమేం మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, ఆ తోటికోడలేమంది, సడ్డకూడేమన్నాడు, ఫ్రెండ్ ఏమన్నాడు, పక్కింటోడేమన్నాడు, ఎదిరింటోడేమి, వద్దు, వీటిని పక్కన చూద్దాం. ఇది మహాభయంకరమైన రోగం, తొందరగా పోదు తెలుసా. ఏమనుకున్నారు నా గురించి, అంత మాట అన్నారా నన్ను అని. అంత మాట అన్నారా అన్ను కాదు, నీ దగ్గరకు వచ్చి నిన్న మాట అంటే అప్పుడు బాధపడదాం, అప్పుడు గొడవ పడదాం. అంతవరకు వాడెవడెవడికో ఏదో చెప్తే వాడి మైండ్లోకి వెళ్ళిపోయి నన్ను ఇట్లా చూసిండంటే దాని అర్థం ఏంటి అనే రోగాన్ని మనం అంటించుకోవద్దు. ఈ రోగాన్ని ఫస్ట్ బయటకు చెప్తాం. అండ్ ఏదైనా గొడవ అయిందనుకో, వాళ్ళ నుంచి సమాధానం కోరుకోకండి. ఇదొక సెకండ్ భయంకరమైన రోగం. యూ విల్ వెయిట్ ఫార్ సమ్వన్స్ ఆన్సర్. ఈ ఇతరులు చెప్పాల్సినది చెప్పేంత వరకు మీకు నిద్ర పట్టదు చూసారా, అది ఒక భయంకరమైన రోగం. ఒక గొడవ జరిగింది, ఆ గొడవలో వీళ్ళు సైలెంట్ కూర్చుంటారు. ఇప్పుడు భర్త భార్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నేను ఎందుకు చేశానంటే నేను చెప్పాలి నీకు. అట్లా చెప్పలేదంటే నీకు లోపల ఉడికిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్పలేదు, నాతో ఎందుకు మాట్లాడు, వాడిని వచ్చి మాట్లాడి వాడి సంగతి చెప్తా అనే ఒక యు ఆర్ వెయిటింగ్ ఫార్ సమ్ వన్ ఆన్సర్. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు అన్నది నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కర్మ, అవసరం ఎవ్వడికి లేదు అని ఫిక్స్ అయిపోండి మైండ్లో. డోంట్ వెయిట్ ఫార్ సమ్ వన్ ఎల్సెస్ ఆన్సర్స్. వాళ్ళు ఎందుకు అలా మొండిగా ఉన్నారో నీకు అనవసరం. వాళ్ళు ఎందుకు అలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారో నీకు అనవసరం. ఒక ఆయన ఇట్లా టక్కమని గేట్ వేసి వెళ్ళిపోయాడు. ఓకే, వాడు ఎందుకు టక్కమని గేట్ వేసాడు, వాడికి ఎందుకు కోపం వచ్చింది అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. ఇది సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ స్టెప్. వాడెవడో అసలు కోపం ఇట్లా చూసుకుంటూ వెళ్ళాడు నీ గురించి,
వాడు నీ పేపర్ ఇట్లా చింపేసి వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు పేపర్ చింపాడు నువ్వు తెలుసుకోవాల్సిన ప్రోగ్రాం పెట్టకు. రాసుకోగలవా రాసుకో, లేదా ఆ పేపర్ ఎందుకు చింపావని గొడవ పెట్టుకోండి, గొడవ పెట్టుకో. అంతేగాని మధ్యలో ఉండి ఎందుకు చింపుంటాడు, ఎందుకు చింపుంటాడు, ఎందుకు చింపుంటాడు, ఎందుకు చింపుంటుంది అనే పాయింట్లోకి వెళ్ళొద్దు. డు నాట్ వెయిట్ ఫార్ ఆన్సర్స్. దీంతో ఒక 1000 కేజీల బరువు బుర్రలోంచి తీసి పక్కన పెట్టినట్టు ఉంటుంది. 1000 కేజీల బరువు బ్రెయిన్లోంచి తీసేసినట్టు ఉంటుంది. సచ్ అ పవర్ఫుల్ అడ్వైస్ మీకు ఇస్తున్నది నేను. నిజంగా ఒక అనంతమైన శక్తి. అది ఎవరో నాకు వచ్చి వాళ్ళ బిహేవియర్ ఎందుకు అలా చేశారు చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతారు, ఏమవుతుంది నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పు అని చెప్పి. అవసరం లేదు, అడగద్దు. వాడికి చెప్పాలంటే వచ్చి చెప్తారు, నిజంగా చెప్తారు చాలా మటుకు. కొన్నిసార్లు ఎలాంటి పేరెంట్స్ ఎలా అయిపోతారంటే, నా కొడుకండి ఎంతసేపు డల్గా కూర్చుంటాడండి, డల్గా కూర్చున్నాను అని వాడికి రియలైజ్ అయితే వాడు వచ్చి చెప్తాడు. నువ్వు మధ్యలో 10 సార్లు ఎందుకు డల్గున్నావు ఎందుకు డల్గున్నావు ఎందుకు డల్గున్నావు అంటే, నేను డల్గుంటే వీళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు సో ఇంకా డల్గుంటా అని మొదలు పెడతారు. జాగ్రత్తగా ఉండండి ఇది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా ఈ భయంకరమైన రోగం నుంచి బయటపడండి మీరు. ఎప్పుడైనా ఏదైనా గొడవ వస్తే ఎవడైనా అరుస్తున్నాడంటే మీరు వాడికో తగ్గట్టుగా అరవవద్దు, వాడికి తగ్గట్టుగా మీరు అరవవద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఇంట్లో డిప్రెస్ అయితే మీరు వాడికి తగ్గట్టుగా డిప్రెస్ అవ్వద్దు. నేను చాలామంది కుటుంబాలను చూశాను ఇట్లా. తల్లిదండ్రి కొడుకు ఏదో లవ్ ఫెయిల్యూర్లో డల్ అవుతాడు, లేదా ఏదో జాబ్ రాలేదనో మార్క్స్ రాలేదనో లేకపోతే ఎవరినో ప్రేమించో డల్ అవుతాడు. ఇంకా వాడు డల్ అయ్యాడని ఇంట్లో తల్లిదండ్రులు ఒకటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డల్ అయిపోయి అయ్యో నా కొడుకు అయ్యో నా కొడుకు. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ మ్యాచింగ్ డిసీజ్. ఈ ఎనర్జీ మ్యాచింగ్ డిసీజ్ ఏంటంటే, ఎవడన్నా ఇంట్లో అరిస్తే నేను అరుస్తా, ఎవరైనా ఇంట్లో డిప్రెస్ అయిపోతే నేను డిప్రెస్ అయిపోతా, నా ఆఫీస్లో కొలీగ్ నాతో గొడవ పడితే ఇంకా గొడవ పడతా, నా ఆఫీస్లో ఎవడన్నా ఫ్రెండ్ డల్ అయిపోతే నేను డల్ అయిపోతా. ఇట్లాగా బాయ్ ఫ్రెండ్ డల్ అయ్యాడని, గర్ల్ ఫ్రెండ్ డల్ అయిందని, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరేదో అన్నారని, లేకపోతే ఇంట్లో ఏదో జరిగిందని ఎనర్జీ మ్యాచింగ్ డిసీజ్లోకి వెళ్ళదు. ఎవడైనా డల్గా ఉన్నాడు అనుకోండి, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి నా ఎనర్జీ ఎలా ఉంది, నేను ఎలా ఉండాలి, నేను కామ్గా నా ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని ఎలా కాపాడుకోవాలి. ఇది తల్లిదండ్రులు పిల్లలతో అయినా సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా వెరీ పవర్ఫుల్. దట్ డోంట్ మ్యాచ్ యువర్ ఎనర్జీ టు అదర్స్. ఒక కుక్క బౌ బౌ అని అరుస్తుందనుకో, మీరు కూడా కుక్కలాగే కూర్చుని కుక్క కళ్ళలోకి చూసి అరవరు కదా. అలాగే ఎవడైనా డల్లుగున్నాడు ఏడుస్తున్నాడు, మీరు కూడా వాడితో పాటు డిప్రెస్ అయిపోయి మీరు కూడా అయ్యో ఎంత కష్టం వచ్చిందో నాన్న నీకు అని అవసరము లేదు. ఇది చాలా కరేజ్ కావాలి, దీనికి చాలా ధైర్యం కావాలి ఇలా ఉండడానికి. ఎవరైనా అట్లా డల్లుగుంటే వాళ్ళకి ఏమైనా సాయం చేయగలమా అంతే, మీరేం డల్ అవ్వద్దు. మొన్న మధ్యన ఒక పేరెంట్ మా దగ్గరికి వచ్చారు. కూతురు అమెరికాలో ఎక్కడో ఎవరినో తెలియని వాడిని, మన కంట్రీ కాని వాడిని ఎవరినో ప్రేమించేసి పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ వీళ్ళు ఆందోళన పడిపోతున్నారు. మీ తల్లిదండ్రులే వద్దు చీపో అని వదిలేశాక ఇంకా కూతురు గురించి బాధపడి వీళ్ళిద్దరూ షుగర్లకి బీపీలకి మందులు మింగి, రక్తం పలచబడడానికి మందులు మింగి, హార్ట్ అటాకులు తెచ్చుకుని ఎందుకు? దానివల్ల ఏమొచ్చింది? బాధ ఉంటుంది మనసులో, బట్ ఆ కొంచెం సేపు మాట్లాడినప్పుడు బాధ, తర్వాత మీ ఆరోగ్యము, మీ తిండి, మీ ఆనందం, వీటిని నేను వదులుకోవద్దు. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ మ్యాచింగ్ డిసీజ్. అక్కడ వాళ్ళకి ఏదో అయిపోతుందని ఇక్కడ మనం ఎనర్జీని మ్యాచ్ చేస్తాం. అమ్మో నేను ఇప్పుడు డిప్రెస్డ్గా ఉండాలి, నా కూతురు అలా వెళ్ళిపోతుంటే ఆనందంగా ఎలా ఉంటాం సార్ అని. పోనీ బాధపడితే వెనక్కి వచ్చిందా? రాదు. దట్స్ ద పాయింట్. ఈ పాయింట్ మీరు కనుక ఫిక్స్ చేయగలితే. మొన్న మధ్యన నాకు ఒక కమెంట్లో కూడా ఒక అబ్బాయి పెట్టాడు, ఇవన్నీ చెప్పడం ఈజీ సార్, ఎవరినన్నా ప్రేమించు నీకు తెలుస్తుంది అని. ఒరే రామ, నాకు ప్రేమించవద్దు, తెలుసుకోనవద్దు, ఆ బాధ పడవద్దు. ఎంతమంది నేను ప్రేమలో ఉండి విఫలమైపోయాను కాబట్టి నేను ఇట్లా సర్వనాశనం అయిపోవడం కరెక్టు అని నమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చెప్తున్నా, అవసరంలే. ప్రేమించావు, మనస్ఫూర్తిగా ప్రేమించావు, నీ కూతురు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా ప్రేమించేశావు, వెరీ గుడ్. వాళ్ళు తీసుకోలేదనుకో నీ ప్రేమని, వెరీ వెరీ గుడ్. ప్రేమ ఇచ్చావు, నువ్వు బిజినెస్ చేయలే. నేను ప్రేమించాను కాబట్టి ఆమె నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాను కాబట్టి నాతోనే ఉండాలి, అవసరం లేదు. యూ జస్ట్ లవ్డ్, ప్యూర్ లవ్ ఇచ్చేసేయండి.
అంతే. మీ కూతురు అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎవరితోనో లేచిపోతుంది, ఇంకో కులాంతర పెళ్ళి, మతాంతర పెళ్ళి, ఇట్లా ఏం చేసుకుని వెరీ గుడ్ చేసుకునేయండి, ఏం కాదు, మనకు సంబంధం లేదు. ఒక స్టేజ్ వరకే ఆ ధైర్యం తెచ్చుకోండి. ఫస్ట్ వదిలిపెట్టమనో కూతురుని వదిలేసేమనో కాదు, ముందు ధైర్యంగా ఉండండి. ఏం కాదు, ఏమవుతుంది, దట్స్ ఓకే, వి విల్ సీ, ఏమనంటే ఫేస్ చేద్దాం అనే ధైర్యంగా ఉండండి ఫస్ట్. అది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది 3వ భయంకరమైన రోగం. తర్వాత వచ్చే ఇంకొక వర్స్ట్ భయంకరమైన రోగం ఏంటంటే, నేను మంచి అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయ్యో నేనెంత మంచోడిని, నేను నీకోసం ఎన్ని చేశానో తెలుసా. మాయ రోగం. మంచి చేస్తే చెప్పకూడదు, నువ్వు ఇచ్చిన దానం చెప్పకూడదు, నువ్వు ఇచ్చేది చెప్పకూడదు, అసలు బయటకు రాకూడదు. సో నేను నీకోసం చేశాను అంటే అది డెఫినెట్లీ రాంగ్. సో అందుకని ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ టు బి గుడ్ అనేది ఒక భయంకరమైన మాయరోగం. నేను మొన్నెవరో ఒక అబ్బాయి అడిగారు ఇట్లాగే, పేదలకు ఏదైనా చెయ్యాలి సార్ అని చెప్పి. పేదలకు చేస్తున్న విషయం ఎవరికి చెప్పొద్దు, అసలు సైలెంట్గా ఉండాలి. మనము పేదలకు ఏదో చేస్తున్నాము అని తెలిసింది అంటే మొత్తం ఫలితం పోయాయి. అందుకని చెప్పవద్దు, తెలియద్దు మీరేం చేస్తున్నారు. డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బి గుడ్, బీ గుడ్. మంచిగా ఉండండి, మంచిగా ఉన్నామని ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను, ఈ విషయం మీ బ్రెయిన్కి ఎక్కిపోవాలి. ఈ రోగం బాడీ నుంచి ఇట్లా పగిలి బయటకు వచ్చేయాలి. ఎవరి ఎమోషన్స్ని కరెక్ట్ చేసే బాధ్యత మీది కాదు. ఎమోషన్స్, మైండ్ నుంచి వచ్చే ఎమోషన్స్ అంటువ్యాధి లాంటివి. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారనుకో, ఎవరైనా నార్సిసిస్టిక్ ఉన్నాడనుకో, వాడు ఒకటే నార్సిసిస్టిక్, వాడి బిహేవియర్ని కరెక్ట్ చేయాలని వెళితే మీరు కూడా స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మీరు కూడా స్లోగా మూడౌట్లోకి వెళ్ళిపోతారు, నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. ఎవరి ఎమోషన్స్ని కరెక్ట్ చెయ్యవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరి ఎమోషన్స్. దానికి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు, మాలాంటి చదువుకొని మేము పేపర్లు సర్టిఫికెట్లు తెచ్చుకుంటాం కదా, అంటారు, వాళ్ళకి అప్పచెప్పారు. ఎవరి ఎమోషన్స్ని మీరు కరెక్ట్ చేసేయాలి, దిద్దేయాలని ఉండద్దు. చాలామంది కాలేజ్ గోయింగ్ పిల్లలు వాళ్ళ చదువులు నాశనం అయిపోవడానికి గల ముఖ్య కారణం పక్కన ఫ్రెండ్ యొక్క ఎమోషన్ని, వాడు ఆమెను ప్రేమించాడు కాబట్టి నేను హెల్ప్ చేయాలని, వాడికి ఏదో ప్రాబ్లం ఉంది హెల్ప్ చేయాలని, అట్లా పక్కని వాడి ఎమోషన్స్ని కరెక్ట్ చేద్దాము అనే పిచ్చిలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో ఇవి చాలా చాలా జాగ్రత్త. అట్లా ఎవరైనా కనిపించారనుకోండి, మీకు ఎమోషనల్లీ ప్రాబ్లం ఉంది, మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది, మంచిది ఒక ప్రొఫెషనల్కి రిఫర్ చేయాలి. అరే ఎల్లురా ఒకసారి చూపించుకోరా, మంచి సైకాలజిస్ట్తో మాట్లాడరా అని చెప్పాలి. అంతకు మించి ఎమోషన్స్తో మనం ఒకటే అటాచ్ అయిపోయి పక్కనోడు ఎమోషన్స్ని కరెక్ట్ చేయకూడదు. ఈ రోగాలు శరీరం నుంచి ఇలా తీసి ఈరోజు డస్ట్బిన్లో విసిరేయండి. ఈ రోగం ఎప్పుడైతే పోతాయో మీకు 1000 కేజీల బరువు ఒంటి మించి దించేసినట్టు హాయిగా ఉంటుంది. అండ్ దెన్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్, చాలా చాలా అందంగా మారుతుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.